స్థానిక ప్రజల ఆశీర్వాదంతో రామగుండం 5వ డివిజన్ కార్పొరేటర్గా తన విజయం ఖాయమని ఏఐఎఫ్బి అభ్యర్థి దాతు శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ కార్పొరేటర్గా గతంలో తాను సాధించిన అభివృద్ధి తన గెలుపుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేటర్గా మరో అవకాశం కల్పిస్తే 5వ డివిజన్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతారని చెబుతున్న దాతు శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ పూదరి కుమార్ ఫేస్ టు ఫేస్. రామగుండం మున్సిపల్ 5వ డివిజన్ నుండి సింహం గుర్తుపై పోటీ చేస్తున్న దాతు శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. ఆయన మనోగతాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా కొనసాగుతుంది మీ ప్రచార సరళి? ఎట్లాంటి స్పందన లభిస్తోంది ప్రజల నుండి? అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుండి ఈ యొక్క ప్రచార కార్యక్రమం మొదలుపెట్టినాము. నేను గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ సుపరిచితనే కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చేసిన పనులు కానీ ఇవన్నిటి కూడా నన్ను ఆశీర్వదిస్తానని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కానీ డివిజన్లో చూస్తే పోటీ అధికంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ అంశాలు మీ గెలుపుకు దోహదపడతాయని మీరు భావిస్తున్నారు? అయితే ఇంతకుముందు గతంలో ఈ యొక్క డివిజన్ 3 భాగాలుగా ఉండేది. కొద్దిగా జనగామ కలిసి ఉండేది, కొంత ఐబీ కాలనీ ఉదయనగర్ కలిసి ఉండేది. దీనికి 2-3 కార్పొరేటర్లుగా పనిచేసినారు గత 15 సంవత్సరాల నుంచి. కానీ నేను గతంలో ఎన్నికైన తర్వాత ఇది ఒక సపరేట్ డివిజన్గా ఏర్పడడం జరిగిన తర్వాత అంతా చంద్రమంది అంటే ఎలాంటి అభివృద్ధి లేక గందరగోళ పరిస్థితులు ఉండేది. అప్పుడు నేను వచ్చిన తర్వాత సుమారు ఒక 5 కోట్ల రూపాయల నిధులతోటి, మున్సిపల్ నిధులతోటి సీసీ రోడ్లు అయితేనేమి, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు అయితేనేమి, మిషన్ భగీరథ వాటర్ ఇంటింటికి నల్లా కనెక్షన్ అయితేనేమి, హెచ్కేఆర్ వాళ్ళతో మాట్లాడి ఈ సర్వీస్ రోడ్లు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. నేను చేసిన పనులే నా ఈ గెలుపుకు దోహదపడతాయని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ప్రస్తుత ఎన్నికల్లో ఎలాంటి హామీలతో మీరు ముందుకు సాగుతున్నారు? ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చే అవకాశాలు ఉన్నాయంటారు? అయితే ఇప్పటి వరకు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ఇంకో కొంత అభివృద్ధిలో భాగంగా కొంత మిగిలి ఉన్నది. ఒక 20% దాకా మిగిలి ఉన్నది. కొన్ని రోడ్లు వేసేటివి ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాము. కాకపోతే ఇంకా భవిష్యత్తులో ఈ యొక్క గంగానగర్కు కావాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, మొట్టమొదలుగా ఏదైతే ఇక్కడ రెక్కాడితో డొక్కాడిని ప్రజలు చాలామంది ఉన్నారు, కూలినాలు చేసుకునే బతికే వాళ్ళు ఎక్కడికి పోదామన్నా ఒక హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా జనాభాకి వెళ్ళాలి. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. ఇక్కడ అది ఆ సౌకర్యం లేదు. గెలవగానే మొట్టమొదలు ఈ గంగానగర్లో ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రభుత్వం అధికారులతో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ యొక్క ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాను. అంతేకాకుండా ఇక్కడి నుంచి గంగానగర్ నుంచి పాపం పిల్లలు నడుచుకుంటూ జనగామ స్కూల్కి వెళ్తూ ఉన్నారు. స్కూల్ సౌకర్యం ఒకటి లేదు. ఆ స్కూల్ కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికోసం కూడా పోరాటం చేసి ఖచ్చితంగా ఇక్కడ ఒక స్కూల్ కూడా నిర్మాణం చేపడమని చెప్పి భావిస్తూ ఉన్నాను. మా యొక్క ఈ డివిజన్లో గంగానగర్లో మైనారిటీ సోదరులకు ఒక మసీదు ఉన్నది. అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేస్తాను. అంతేకాకుండా క్రిస్టియన్ సోదరిమణులకు ఒక చర్చ్ కూడా ఉంది. అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, టాయిలెట్స్ కానీ అవి కానీ చిన్న సమస్యలు, అవి కూడా ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. అంతేకాకుండా ఈ యొక్క ఈ డివిజన్లో ఒక టెంపుల్ నిర్మాణం, ఒక మంచి దేవాలయాన్ని నిర్మాణం చేసి ఈ యొక్క గంగానగర్ ప్రజలందరికీ కూడా పొద్దున్న లేస్తే ఏదో అప్పుడు రోడ్డు దాటడం కొద్దిగా మహిళా సోదరులకు ఇబ్బంది అవుతుంది. గుడి నిర్మాణం ఖచ్చితంగా సంకల్పం చేసి గుడి నిర్మాణం తలపెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఏవైతే మా మెయిన్ రోడ్లో ఉన్నాయో కరెంటు పోల్స్, అది 11 kV లైన్స్ ఉంటాయి అన్నట్టు, ఆ కరెంటు పోల్స్ మొత్తం తీసేస్తే రోడ్ ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా ఊరు మధ్యలో ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, అవి అసలు ప్రజలకు ప్రమాదకరంగా ఉన్నాయి. అవి కూడా ఈ ప్రజల సౌకర్యార్థం కోసం ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా తీసి ఊరు బయట కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాను. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ ఏవైతే ఉన్నాయో కొందరికి అవగాహన లేక పాపం ఆ లబ్ధి ఎలా లబ్ధి పొందాలో కూడా వాళ్ళకు అర్థం కావట్లేదు. వాటి ఎవరైతే ఈ లోన్స్ అయితే డాక్రా గ్రూప్ మహిళలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ లోన్ సౌకర్యాన్ని కల్పించే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాను. ఓకే, ఫైనల్గా ఎన్నికలను ఉద్దేశించి డివిజన్ ప్రజలకు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? నా యొక్క డివిజన్ ప్రజలందరూ, 5వ డివిజన్ ప్రజలందరూ కూడా నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు. ఈ యొక్క గంగానగర్ ప్రజలందరూ గతంలో గంగానగర్ ఏ విధంగా ఉన్నది, ప్రజెంట్ ఈరోజు నేను గత 5 సంవత్సరాల పాలన తర్వాత గంగానగర్ ఏ విధంగా మీ మనోభావాలకే వదిలిపెడతా ఉన్నాను.
అప్పుడు ఎట్లున్న గంగనార్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక మంచి టౌన్ సిటీ లెక్క తయారు చేసి మీ ముందు ఉంచాను. నా అభివృద్ధి పనులే నాకు ఈరోజు నా ప్రజలు నాకు ఓటేస్తారని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం నాకున్నది. అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. నా యొక్క సింహం గుర్తు మీద ఓటేసి నన్ను మరొక్కసారి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ ఇంటి కుటుంబ సభ్యునిగా ఉంటా. మీ అందరికీ అన్నగా, తమ్మునిగా, తోడుగా, బిడ్డగా మీ అందరికీ దగ్గరలో అతి సమీపంగా ఉండి మీ పనులను చేకూరుస్తానని చెప్పి మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. సింహం గుర్తుగా మన ఓటు. థ్యాంక్ యూ. సిట్టింగ్ కార్పొరేటర్గా దాదాపు 5 కోట్ల రూపాయల నిధులతో డివిజన్ను ఘనంగా అభివృద్ధి చేయడం జరిగిందని, తాను సాధించిన ప్రగతే తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని దాతు శ్రీనివాస్ ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనను కార్పొరేటర్గా మరోమారు ఆశీర్వదిస్తే సమస్యల పరిష్కారంతో పాటు డివిజన్ను సమగ్రంగా అభివృద్ధి పరిచేలా బాధ్యతాయుతంగా కృషి చేస్తానని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.